వీడియో చూపిస్తున్నాను కదా హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి, అందరు వాడే ఇంగ్రీడియంట్స్తో పాటు సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా వాడతాను. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే వీడియో మొత్తం చూడండి. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. మందార పూలు, మందారాకులు, కరివేపాకు, ఇది వచ్చేసి మైదాకు. సో ఇది నా హెయిర్ ఆయిల్. ఇందులో ఆల్రెడీ అలోవెరా ఉంటుంది కాబట్టి నేను అలోవెరా యాడ్ చేయట్లేదు. సో ఇది నా ఆయిల్. సో దీంట్లో ఇవన్నీ వేస్తాను అన్నమాట. సో ఇవన్నీ చూపిస్తాను. మరి మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటి చూపించాలి కదా, అదేంటో తెలుసా? సో ఇవేంటో మీకు తెలుసు కదా, ఏంటి అంటే రోజ్మెరీ లీవ్స్. సో ఇది అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ఉంది, ఇదిగో మెంతులు. రోజ్మెరీ ఈజ్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో ఇవి వాడతాను. దీంతోపాటు ఇంకొకటి కూడా వాడతాను, ఏంటి అంటే ఉసిరికాయ. సో మనకి పచ్చి ఉసిరికాయ ఉన్నా పర్లేదు, అండ్ పౌడర్ ఉన్నా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో ఇవన్నీ కలిపి ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేదు ఉసిరికాయ కాబట్టి నేను వేయట్లేదు. సో అది కూడా వేస్తాను అది ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేను అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇలా ఇవన్నీ రెక్కలు అన్నీ తీయాలి. అండ్ ఇవి కొద్దిగా చిన్న పీసెస్ చేసుకోవాలి, మరీ చిన్న కాదు. సో హాఫ్ పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇవి చూసారు కదా. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకోవాలి. అదేంటి అంటే చాలా మందంగా ఉండాలి. మందంగా ఉంటే ఏంటి అంటే ఆయిల్ అనేది మాడిపోదు అనమాట. ఆయిల్ ఇవన్నీ వేస్తాం కదా ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ మాడిపోవు అనమాట. సో మందంగా ఉన్న గిన్నె చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేశాక ఇక్కడ నురుగు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ నురుగు అనేది పోయే వరకు ఇలా స్పూన్తో మంచి కలుపుతూనే ఉండాలి, లేకపోతే మనకు పొంగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇలా చేసుకుంటే మాత్రం ఇలాగే చేయండి. సో ఈ నురుగు పోయే వరకు కలుపుతూనే ఉండండి.
ఇక్కడ చూసారు కదా, ఇలా అవుతుంది అనమాట లాస్ట్కి. మీకు ఏమంటారు అన్నమాట, అలా స్పూన్తో కలుపుతూ ఉంటే మనకు క్రిస్పీగా అనిపిస్తుంది. సో ఈ ఆకులు పువ్వులు అన్నీ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసి అది మొత్తం కూల్ డౌన్ అయ్యే వరకు అలాగే ఉంచాలి. సో తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. సేమ్ బాటిల్కి నేను ఫిల్టర్ చేసేసుకుంటానండి. సో తర్వాత ఫిల్టర్ చేసుకున్నాక మనం యాజ్ యూజువల్ ఆయిల్ ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ ఫిల్టర్ చేశాను. ఫిల్టర్